వసే హరిత, త్వరగా రా, కాలేజ్ కి టైం అయింది. రోజు నీ వల్లే కాలేజ్ కి లేట్ అవుతుంది అని హరిత ఫ్రెండ్ కావ్య వాళ్ళ ఇంటి గుమ్మం నుండి హరితని పిలుస్తూ ఉంటుంది. కావ్య, ఆగు, వస్తున్నా. నన్ను సరిగ్గా కూడా రెడీ అవనివ్వవు కదా అని ఇంట్లో నుంచి బయటికొస్తుంది. అవునే, నేనొకటి అడగనా? నాకంటే ముందుగానే లేస్తావు కదా, మరి ఇంత లేట్ ఎందుకు చేస్తావు? ఉదయాన్నే లేచి ఎక్సర్సైజులు చేసి దాని తర్వాత చికెన్ తెచ్చుకొని వండి నేను రెడీ అయ్యేసరికి ఈ టైం అవుతుంది. అందుకేనమ్మా ఇంత లేటు. నీకంత చికెన్ పిచ్చేంటి హరిత? నీకు తెలిసిందే కదా కావ్య, నాకు ముక్కలేనిదే ముద్ద దిగదని. చికెన్ ఒక్కటే కాదు, నాన్ వెజ్ ఏదైనా ఇష్టమే నాకు. బాబోయ్, నాకు వారానికి ఒక్కసారి చికెన్ తినడానికి కడుపు మొత్తం మంటగా ఉంటుంది. అలాంటిది నువ్వు రోజు చికెన్ తింటుంటే నీకు ఆ మసాలాల వల్ల మంట రాదా? పిచ్చి మొద్దు, రోజు ఒకేలా తినం కదా. ఒకరోజు చికెన్, ఒక్కరోజు మటన్, ఒక్కరోజు ఫిష్, ఇంకో రోజు ఎగ్, ఇలా డిఫరెంట్ గా తింటాను. సర్లే పద, అసలే ఆలస్యమైంది. అలా ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్తారు. అలా సాయంత్రమైంది, కాలేజ్ అయిపోయింది. హరిత చేతిలో చికెన్ రోల్ పట్టుకుని ఇంటికొచ్చింది. అప్పుడే హరిత వాళ్ళక్క చంద్రిక ఆ చికెన్ రోల్ చూసి, అబ్బా, మళ్ళీ ఇంట్లో నాన్ వెజ్. ఉదయం ఆ దిక్కుమాలిన చికెన్ చేసి వంటగదంతా పాడు చేశావు. పొద్దున్నే తిన్నది సరిపోలేదని ఇప్పుడు మళ్ళీ తెచ్చుకున్నావా? ఇంటికి రాగానే ఏంటక్క నీ గోలా? నువ్వు నాన్ వెజ్ తినవని నన్ను కూడా తినొద్దంటే ఎలా చెప్పు? చెల్లి, నువ్వు కూడా నాన్ వెజ్ మానేసి వెజ్ తిను. మన బాడీకి కావలసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. చాలక్క, నాన్ వెజ్ ని తక్కువ చేసి మాట్లాడింది చాలు. నాన్ వెజ్ లో ఉండే విటమిన్స్ గురించి, నాన్ వెజ్ లో ఉండే ఫైబర్స్ గురించి నీకేం తెలుసు? హరిత, అధిక ఫైబర్ ఉండే ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. దానివల్ల కొలెస్ట్రాల్ వస్తుంది. అయినా నీకేం తెలుసులే శాకాహారంలో ఉండే పోషక విలువలు. అలా ఆ రోజంతా ఒకరు నాన్ వెజ్ గొప్ప అంటే ఇంకొకరు వెజ్ గొప్ప అని గొడవ పడుతూనే ఉన్నారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయం, ఏంటో నాలుక చప్పబడినట్లుంది. ఇవాళ కారంగా చేపల పులుసు చేసుకుని తినాలి. అయినా అక్క నాన్ వెజ్ చేసుకున్నప్పుడల్లా ఒక్కటే తిడుతూనే ఉంటుంది. ఇవాళ అది లేవకముందే చేపల కూర చేసుకుని కాలేజ్కి వెళ్ళాలి అని కిచెన్ కి వెళ్లి అలా వంట మొదలు పెట్టిందో లేదో ఆ వాసనకి చంద్రిక అక్కడికొచ్చింది. మళ్ళీ మొదలు పెట్టావా? నిన్న రాత్రే కదా పీకల వరకు చికెన్ రోల్ తెచ్చుకుని తిన్నావు. అది నిన్న. ఏంటక్కా, నువ్వు కూడా నాన్ వెజ్ తింటే ఇలా రోజు మన మధ్య గొడవలుండవు కదా? నాన్ వెజ్ తింటే అధిక ఫైబర్స్ వల్ల నేను 30 ఏళ్లకి మంచం ఎక్కాల్సి వస్తుంది. ఆ మసాలాలు తినడం వల్ల 10 ఏళ్లకి గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ వస్తాయి. కానీ వెజిటేరియన్ వంటలతో కడుపు తేలికగా ఉంటుంది. శరీరానికి ఐరన్, ఫైబర్, విటమిన్స్ అన్ని దొరుకుతాయి. వామ్మో, ఆ ఆకులు అలమలు నీలాగా నేను తినలేనమ్మా. ఏంటి, ఆకులు అలమలా? ఒకప్పుడు ఇవి తినే మన పెద్దలు 100 సంవత్సరాలకి పైగా బ్రతికారు. ఏమో తల్లి, నువ్వు నాన్ వెజ్ మానేస్తే కిచెన్ క్లీన్ గా ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా నిన్ను చూసి ఏడవదు. ఓహో, నువ్వు కిచెన్ కి మాత్రమే యజమానివి అనుకున్నా, కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ కి కూడా నువ్వే యజమానివన్నమాట. యజమానిని కాదు, నీ వాసనలకి బలైన బాధితురాలిని అని కోపంగా అక్కడి నుంచి హాల్లోకి వెళ్లిపోయింది. ఏంటో ఇల్లంతా చేపల గబ్బే. ఆ నాన్ వెజ్ వాసనకి నేను సరిగ్గా కూడా అన్నం తినలేకపోతున్నాను. అలా కాసేపటికి హరిత చేపల కూర పూర్తి చేసి హాల్లో కూర్చుని తింటూ, ఓయక్క, ఇదిగో ఈ చేపల కూర అన్నం, ఒక్క ముద్ద తిను. తింటే నీ అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది. వద్దమ్మా, దాని వాసనకే నాకు కడుపులో తిప్పుతుంది. నేను వెళ్లి ఏదైనా మంచి మార్నింగ్ సూప్ చేసుకుంటాను అని కిచెన్ లోకి వెళ్ళింది. హెల్తీగా వెజిటబుల్ సూప్ చేసుకుని వచ్చి హరిత ముందు కూర్చుంది. ఓసే హరిత, చూసావా, వేడివేడిగా వెజ్ సూప్ చేశాను. నువ్వు కూడా ఒక స్పూన్ ట్రై చేయి. ఈ వెజ్ సూప్ ఒక్క స్పూన్ తాగితే నీ కడుపు ఫ్రెష్ అవుతుంది. నీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయ్యో అక్క, నువ్వు ఆ సూపు తాగుతుంటే నాకు అనిపిస్తుంది నేను అక్కతో ఉన్నానా లేక రోగితో ఉన్నానా అని. నీకు ఆవేదన ఎక్కువ చెల్లి, కానీ సత్యం ఒక్కటే, వెజ్ ఎప్పుడు హెల్దీనే. తింటే శరీరానికి తేలికగా ఉంటుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తక్కువ. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
వెజ్ తింటే ప్రశాంతంగా ఉంటే మరి నీకెందుకింత కోపం వస్తుందక్కా? కోపం వస్తుంది ఎందుకంటే నువ్వు చేపలతో ఆ చికెన్ తో కిచెన్ మొత్తం పాడు చేస్తున్నావు. అక్క, ఒకసారి నేను చెప్పేది విను. నాన్ వెజ్ లో ప్రోటీన్స్, ఐరన్స్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. అందుకే చూసావా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో. నువ్వు చూడు, ఎప్పుడు ఆ పండ్లు, ఆ కూరలు తిని కొంచెమైనా యాక్టివ్ గా ఉన్నావా? అబ్బో, వెజ్ లో కూడా అన్ని రకాల ఫైబర్లు ఉంటాయి, ఐరన్స్ కూడా ఉంటాయి. అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. అలా కాసేపటికి హరిత ఫ్రెండ్ కావ్య రోజులాగే హరిత కోసం వచ్చింది. అయ్యయ్యో, మీరు వెజ్ నాన్ వెజ్ అంటూ మళ్ళీ గొడవ మొదలు పెట్టారా? హరిత, నిన్ననే కదే నాతో 2 గంటల పాటు నాన్ వెజ్ గురించి చెప్పావు. ఇక ఇంట్లో కూడా అదే చేస్తున్నావా? చూడే, మా అక్క నాన్ వెజ్ తినదని నన్ను కూడా మానమని చెప్తుంది. ఇదేమైనా న్యాయమా? నువ్వే చెప్పు. అలా కాదులేవే అని కావ్య మాట్లాడుతుండగా అంతలోనే చంద్రిక మధ్యలో కలగజేసుకుని, కావ్య, నీకు తెలుసు కదా దీని నాన్ వెజ్ పిచ్చి. ఆ పిచ్చితో ఇల్లు మొత్తం ఆ నీసు వాసనలతో పాడు చేస్తుంది. నాన్ వెజ్ తినడం వల్ల నష్టాలే కాని లాభాలు లేవంటే ఒప్పుకోదు. కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఇవన్నీ నాన్ వెజ్ తినడం వల్ల వస్తాయని చెప్తుంటే అర్థం చేసుకోదు. వచ్చిందండి వయ్యారి. ఈ మీద డాక్టర్ అన్నట్టు అన్ని తెలిసినట్టు చెప్తుంది. ఒక అమ్మాయి రోజు నాన్ వెజ్ తిని కొలెస్ట్రాల్ పెరిగి చనిపోయిందని మొన్నటికి మొన్న నువ్వే టీవీలో చూసావు కదా. మరి లాస్ట్ వీక్ పేపర్లో నువ్వు కూడా చూసావు కదా. ఆకులు, అలములు తిని సరైన ఇమ్యూనిటీ పవర్ లేక ఒక 30 ఏళ్ల అబ్బాయి చనిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయక్క. అలా హరిత, చంద్రికలిద్దరూ ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు. అంతలో కావ్య ఆ గొడవ చూడలేక ముందుకొచ్చి, ఏంటి కాలేజ్లో డిబేట్ లాగా ఇంతలా గొడవ పడుతున్నారు? నా మాట వినండి, గొడవ పడొద్దు. అక్క నాన్ వెజ్ మానేయమంటుంది. నేనెలా మానగలను? మరి నువ్వే చెప్పు కావ్య. నేను తినని దాన్ని బలవంతంగా తినమంటుంది. నేనెలా తినగలను? బాగా వినండి, ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఒక ఒప్పందం చేసుకోండి. ఏంటా ఒప్పందం? కొంపదీసి నన్ను నాన్ వెజ్ తినడం మానేయమనైతే చెప్పవు కదా. ఒకసారి నేను చెప్పేది విను హరిత. నువ్వు నాన్ వెజ్ తినడంలో తప్పులేదు, కాని వంటగదంతా వాసనతో పాడు చేయకుండా వేరే డబ్బాలో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టు. నాన్ వెజ్ వంటలు వారానికి 2-3 రోజులు మాత్రమే ఇంట్లో చెయ్యి. మిగతా రోజుల్లో నీకు తినాలనుంటే బయట తిను. ఇంకా అక్క విషయానికొస్తే తను తనకి నచ్చింది చేసుకుని తింటుంది. నిన్ను తినమని ఇబ్బంది పెట్టదు. అంతేగా, ప్రాబ్లం సాల్వ్. ఈ మాత్రం దానికి రోజు గొడవలెందుకు? అలా ఇద్దరూ కావ్య మాటలు వినగానే కాస్త ఆలోచనలో పడ్డారు. కాసేపటికి హరిత, సరే కావ్య, వారానికి 2-3 రోజులు మాత్రమే నాన్ వెజ్ చేసుకుంటాను. మిగతా రోజులు తినాలనుంటే బయట తింటాను. నేను కూడా ఒప్పుకుంటున్నాను, కానీ కిచెన్ క్లీన్ గా ఉండాలి. అదిగో, ఇద్దరు ఒక ఒప్పందానికొచ్చారు కదా. ఇక ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు నాన్ వెజ్ తిను, అక్క నువ్వు వెజ్ తిను. ఇద్దరికి హెల్దీ, హ్యాపీ లైఫ్. అలా అక్క చెల్లెళ్ల మధ్య ఆ ఒప్పందంతో వెజ్ అండ్ నాన్ వెజ్ గోల ఆ రోజు నుంచి ఆగిపోయింది.